అవంతికా నగరం. దానినే ఇప్పుడు ఉజ్జయిని నగరం అని పిలుస్తున్నాం. ఈ అవంతికా నగరంలో ఒకానొక సమయంలో దూషణుడు అనే రాక్షసుడు దాడి చేశాడు. నగర ప్రజలందరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అప్పుడు ఆ ప్రజలంతా ఆ నగరం యొక్క రాజైన చంద్రసేనుడు దగ్గరికి చేరారు. ఆ నగరం రాజు చంద్రసేనుడు, అక్కడే నివసించే ఒక చిన్న పిల్లవాడు శ్రీకరుడు, అలాగే వృద్ధి అనే బ్రాహ్మణుడు. ఈ ముగ్గురు కూడా శివుడికి చాలా గొప్ప భక్తులు. ఆ అవంతికా నగరాన్ని, ఆ నగరంలోని ప్రజల్ని ఆ రాక్షసుడి భార్య నుంచి కాపాడడానికి ఈ ముగ్గురు భక్తిగా శివుడికి మొక్కడం, ప్రార్థించడం స్టార్ట్ చేశారు. ప్రభు, మమ్మల్ని రక్షించండి అన్న పిలుపుకి భూమి ఒక్కసారిగా కంపించింది. ఆకాశం చీలిపోయింది. అగ్నిపర్వతంలా మెరుస్తూ భీకర శివస్వరూపం వాళ్ల ఎదురుగా నిలిచింది. ఆయన చేతిలోని త్రిశూలంతో ఆ దూషణుణ్ణి ఒక్క దెబ్బతోనే హతం చేశాడు శివుడు. ఆ మహాకాల స్వరూపం లోకాల్ని మింగేసేలా ఉంది. అందుకే ఆయన్ని మహాకాళేశ్వరుడు అని అంటారు. ప్రజలు, ఆ భక్తులు అందరూ కూడా పరమేశ్వరుణ్ణి కోరుకొని ఇక్కడే కొలువై ఉండమని అడగ్గా జ్యోతిర్లింగ రూపంలో అక్కడ కొలువై ఉన్నాడు మహాకాళేశ్వరుడు. ఇదే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ కథ. స్వామియే శరణమయ్యప్ప.